సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా కర్నూలులో ఈ మధ్యకాలంలో 30th ఒకటి పిచ్చి కుక్క మొత్తం నిజంగానే పిచ్చి కుక్క, ఎందుకంటే పిచ్చి పట్టి దాదాపు 36 మందికి డాగ్ బైట్స్ జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏమంటే ఆ రోజు ఈవినింగే నేను రివ్యూ చేయడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్లో 30th ఈవినింగ్. ఇట్లా ఈ స్ట్రే డాగ్స్ది న్యూసెన్స్ చాలా ఉంది, చాలామంది సిటిజన్స్ కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్తే ఆ రోజే రివ్యూ చేసి ఏం ఇష్యూస్ అని చెప్తే ఎవరైతే చేసేవాళ్ళు స్టిరైల్ చేసేవాళ్ళు ఆర్గనైజేషన్ ఉందో అది దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద నార్మ్స్ అనమాట. దాంతో 40-50 రోజుల నుంచి డాగ్స్కి స్టిరైల్ చేసేది బంద్ చేశారు. అదొక సబ్జెక్ట్ అయితే మనకి ఆ నార్మ్స్ ఫుల్ఫిల్ చేసే వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు. సో మేనకా గాంధీ గారు యానిమల్ ప్రొటెక్షను, యానిమల్ రైట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, నేను కాదన్నాను. బట్ సొల్యూషన్స్ కూడా ఏ రకంగా ఇవ్వాలా, ఒక గ్యాప్ ఇవ్వాలన్నమాట. అంటే ఒకవేళ న్యూ థింగ్స్, న్యూ పాలసీస్ ఏమైనా తెస్తే ఒక బ్రీతింగ్ టైం అనేది ఇవ్వాలి. అది ఇవ్వకుండా సడన్గా చేంజ్ చేసేస్తే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేని వాళ్ళు, ఇప్పుడు మాకు ఏదైతే సమస్య వచ్చిందో అది చాలా చోట్ల ఉంది, స్టేట్ వైడ్ కూడా వింటున్నాను నేను. ఇప్పుడు బేసిక్గా ఇమీడియట్గా రిలీఫ్ కోసము ఆ రోజు జరిగినప్పుడు డాగ్ బైట్స్కి మా ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణతో ఆ రోజు 10,000 కలెక్టర్ గారు, నేను, కమిషనర్ గారు ఉన్నాము. వి వెంట్ ఆన్ ఇమీడియట్. నాకు 8:30కి నాలెడ్జ్ వచ్చింది ఇట్లా పిచ్చి కుక్క స్ట్రే డాగ్ బైట్స్ చాలా ఉన్నాయి, వరుసగా ఖర్చుతా పోతా ఉంది పిల్లలకి, ఎవరిని పడితే వాళ్ళ మీద. అంటే ఇమీడియట్గా విత్ ఇన్ ½ an hour యూఆర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. కలెక్టర్ కానీ, నేను కానీ, కమిషనర్ కానీ మాకు వచ్చిన ఇమీడియట్ నాలెడ్జ్. సో ఇమీడియట్గా డాక్టర్తో మాట్లాడడం, సూపరింటెండెంట్తో ఇష్యూ తీసుకోపోవడం, మెడిసిన్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం. నేను ఇప్పుడు మా కార్పొరేషన్కి ఏం చెప్పినా అంటే ఒక 50 daysలో పర్ఫెక్షన్ తేవాలా, ఇష్యూస్ రాకుండా ఉండాలా, లేకపోతే పెనాల్టీస్ పెంచుతా పోతానని అధికారులకి నేను హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు కూడా అకౌంటబుల్. స్టేట్ వాళ్ళ కార్పొరేషన్కి వాళ్ళ మినిస్ట్రీకి కూడా చెప్పేది ఉంటుందన్నమాట, ఏమి ఈ ఖర్చులు ఎట్లా ఎందుకు అని. సో వాళ్ళపైన కూడా ఒత్తిడి తెస్తున్నా. 50 days టైం ఇచ్చా ఈ రోజు నుంచి. ఇష్యూస్ అనేది ఉండరాదు, ఇంక ఈ న్యూసెన్స్ కానీ, డాగ్ బైట్స్ కానీ ఇట్లాంటివి ఏం రాకుండా ఉండే చూసుకునే బాధ్యత కార్పొరేషన్ పైన ఉంది కాబట్టి వాళ్ళకి సీరియస్ తీసుకుంటారని ఆశిస్తున్నా. అలాగే ఈ స్టిరైల్ చేసేది ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషను, ఆ నార్మ్స్ ఫాలో అయ్యేవి ఏమన్నా ఉంటే కొద్దిగా హెచ్చు తక్కువ ఉన్నా ఇమీడియట్గా ఇచ్చి అవి ఫర్దర్ ప్రాసెస్ చేసుకునేదానికి ఇక్కడే కాదు, నాకు తెలిసి స్టేట్ వైడ్ ఇష్యూ ఉంటుంది. అన్ని చోట్ల కొద్ది రిలీఫ్ ఇచ్చి ఒక టైం ఇచ్చి వాళ్ళకి మరి ఆ ప్రాసెస్ ఫాలో కావాలంటే బాగుంటుంది. లేదంటే ఇమీడియట్గా అంటే అన్ని చోట్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో కన్సర్న్ వాళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. బట్ ఏదైతే అది మేము ఆన్ రోడ్స్ ఉంటాం ఎనీ టైం, ఎనీ క్రైసిస్. మీరు చూస్తే ఏమన్నా మాకు నాలెడ్జ్లో వచ్చిందంటే ఇమ్మీడియట్గా వార్ ఫుడ్ బేసిస్లో అటెండ్ అవుతాము. మీరు చూసారు ఈ మధ్య వరదలు కూడా, విజయవాడలో కూడా చంద్రబాబు గారు ఏ రకంగా స్పందించారు, ఏ రకంగా ఫీల్డ్లో పోయినారు. ఒకసారి స్టేట్ హెడ్ లెవెల్లో ఫీల్డ్లో ఉన్నారనుకో, కింద బాటమ్ లెవెల్ వరకు ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్లో ఉంటారు, పనిచేస్తారు. అందుకని ఈరోజు జస్ట్ విత్ ఇన్ 2 weeksలో రూపురేఖలు మార్చేశారు విజయవాడలో. ఏం ఇష్యూ, అసలు ఫ్లడ్ వచ్చిపోయిందా లేదా అనే స్టైల్లో. ఎందుకంటే ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చిపోతే క్లీనింగ్ కూడా మా సారే చేయించారు. అంటే జనరల్గా బయట రోడ్ల మీదనో కాలువలలో ఇండ్లకు కూడా పోయి క్లీన్ చేయించడం, ఎక్కడ ఇనిండం. సో మా సార్ థింకింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు అలర్ట్లో ఉంటారు, ఎప్పుడు మెసేజ్లు ఉంటాయి మాకు ఫాలోఅప్ చేయమని చెప్పి. వీఆర్ ఆన్ వార్ ఫుడ్ బేసిస్, ఎనీ క్రైసిస్, ఎనీథింగ్ వీఆర్ ఆల్వేస్ అలర్ట్ అండి. అదొకటే చెప్పదలుచుకున్నాం.